5 సంవత్సరాల దుర్మార్గ పరిపాలన తర్వాత కార్యకర్తల త్యాగాల ఫలితంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో జరుపుకుంటున్నటువంటి మొట్టమొదటి మహానాడుకి వేలాది మంది కార్యకర్తలు జనము తరలిరావడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి మహానాడు పండుగ ముందు కంటే ఎక్కువ ఉత్సాహంతో కార్యకర్తలు పాల్గొనడం జరుగుతోంది. నిన్న మొన్న కడప జిల్లాలో కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతాండ్రు. తెలుగుదేశం జెండాలు ఎక్కడెక్కడో కట్టారు, మేము అధికారం లేకొస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల మీద కడతామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎంతో మంది మహామహులు తెలుగుదేశం పార్టీ జెండాలు దారం కూడా పీకలేకపోయారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు అండ ఉన్నంత వరకు, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం ఉన్నంత వరకు మీ ఉడత ఊపులకు ఎవ్వరు భయపడరని సందర్భంగా తెలియజేస్తూ, మీరు 19లో విధ్వంసాన్ని చూశారు. ఎలాంటి విధ్వంసం అంటే, న్యాయ వ్యవస్థ మీద ఒక ముఖ్యమంత్రికి నమ్మకం లేక న్యాయ వ్యవస్థని విధ్వంసం చేసే విధంగా బహిరంగ లేఖ రాసినటువంటి ముఖ్యమంత్రిని గతంలో చూశారు. శాసనసభలో ఉండి శాసన మండలి వ్యవస్థ మీద నమ్మకం లేక శాసన వ్యవస్థని రద్దు చేస్తానన్నటువంటి దుర్మార్గుడు. అదేవిధంగా జీవో నెంబర్ 1 తెచ్చి పాత్రికేయ స్వేచ్ఛను కూడా హరించినటువంటి దుర్మార్గుడు. అంటే ఏ వ్యవస్థని వదిలిపెట్టకుండా అన్ని వ్యవస్థల్ని నిర్మూలంగా శాశ్వతంగా నాశనం చేసినటువంటి దుర్మార్గుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కార్యకర్తల త్యాగాల ఫలితంగా, కష్టాల ఫలితంగా మళ్ళీ తెలుగుదేశం జెండా రెపరెపలాడి ప్రభుత్వం లేకొచ్చిన తర్వాత ఎక్కడైతే విధ్వంసం జరిగిందో, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడో అక్కడి నుంచి మళ్ళీ పరిపాలన మొదలుపెట్టి ఈరోజు ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, రాజధాని నిర్మాణం, రాయలసీమలో కియా లాంటి పరిశ్రమలు గతంలోనే తెచ్చారు. మారుమూల నియోజకవర్గం కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మడకశిర నియోజకవర్గానికి కూడా డిఫెన్స్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు గతంలో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారు. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖలో కూడా విప్లవం రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం సౌర విద్యుత్తు రాబోతా ఉంది, సోలార్ ప్రాజెక్టులు రాబోతా ఉన్నాయి. మా ఒక్క నియోజకవర్గానికే దాదాపు 15,000 కోట్ల రూపాయలతో 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు శాంక్షన్ చేసినటువంటి చరిత్ర. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి విధ్వంసం ఎంత స్థాయిలో జరిగిందంటే, గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ₹1 రుణం ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ అన్ని కార్పొరేషన్లకు జీవం పోసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ఆయా కులాల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గతంలో పోలీస్ వ్యవస్థని జోబు సంస్థగా వాడుకొని, ప్రైవేట్ సైన్యంలో వాడుకొని చేయనటువంటి దుర్మార్గాలు లేవు. తెలుగు ప్రజలు ఆరాధించే చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టినటువంటి దుర్మార్గుడు. వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకుల మీద, వేదిక కింద ఉన్నటువంటి కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు అన్నీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జీవం పోసుకోబోతా ఉన్నాయి. ఖచ్చితంగా శత్రువులు సైతం గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాల్సి వస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా అభివృద్ధిని తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారికి ముందు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా భావితరాలు కూడా మాట్లాడే విధంగా తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, కడప జిల్లా దద్దరిల్లిపోతా ఉంది. తెలుగు సింహ గర్జన కడప నడి బొడ్డున జరుగుతా ఉంది.
తెలుగు జెండా, తెలుగుదేశం జెండా రెపరెపలాడుతా ఉంది. ఎన్నో మహానాడులు జరిగాయి. ఈ మహానాడు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గడ్డ మీద తెలుగు సింహ గర్జన చూడ్డానికి. జగన్మోహన్ రెడ్డి ఒక వైపు చూడు, కడప వైపు కడప అడ్డ, తెలుగుదేశం గడ్డ అని అనే విధంగా ఎటువైపు చూసినా నలువైపులా జన సునామీని తలపించే విధంగా జన సంద్రమైనటువంటి కడప మహానగరాన్ని ఒక్కసారి చూడండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన పసుపు జెండా పెట్టాడో, ఏ ముహూర్తాన తెలుగుదేశం అని నామకరణం చేశాడో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ చరిత్ర స్థిర స్థాయిలో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక కష్టాలను ఎదుర్కొని దుర్మార్గమైన 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు గారిని సైతం ఇబ్బంది పెట్టినా ఎక్కడ అధైర్యపడకుండా 75 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాల యువకుడిగా పార్టీని నడిపించినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రశ్నిస్తే హత్యలు చేస్తున్నటువంటి సందర్భంలో, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో బాధింపబడిన ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని, భరోసానివ్వాలనే లక్ష్యంతో యువగలం పాదయాత్రని కుప్పం నుంచి ప్రారంభించిన రోజు నుంచి ఒకవైపు పోలీసులు, మరొక వైపు వైసీపీ రౌడీలు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో 45 రోజుల పాదయాత్ర అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎక్కడ అధైర్యపడకుండా, ఎక్కడ భయపడకుండా ఏ లక్ష్యం కోసం కుప్పంలో తొలి అడుగు పడిందో యువగల ముగింపు వరకు పాదయాత్రను కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.